ధన్యవాదాలు. ఈ రోజు నేను వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు. మనం ఇవాళ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ ఎంత దూరం వచ్చింది క్లినికల్స్ హాస్పిటల్స్ హైదరాబాద్లో అని మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడ మనము డాక్టర్స్, నేను ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ, అలాంగ్ విత్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ టీమ్, మా లీడ్ సర్జన్ డాక్టర్ గోవిని బాలసుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ అపార్ జిందల్ గారు లీడ్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్, మాధవి ఖురానా గారు మా చీఫ్ అడ్మినిస్ట్రేటర్, ఇటు పక్కన మా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ సిటీ అనస్థెటిస్ట్ డాక్టర్ శరణ్య గారు, డాక్టర్ అజయ్ జోషి గారు మా సిటీ సర్జన్, డాక్టర్ జయకుమార్ గారు మా మెడికల్ డైరెక్టర్, అండ్ డాక్టర్ రోబుల్ రెడ్డి, డాక్టర్ చైతన్య, డాక్టర్ బాలాజీ అందరూ పార్ట్ ఆఫ్ అవర్ టీమ్ అండి. ఇవాళ మనము ఒక చాలా కాంప్లికేటెడ్ సర్జరీ డబల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ 3 జరిగినాయి మన టీమ్తో. 15 రోజుల్లో 3 ట్రాన్స్ప్లాంట్స్ జరిగినాయి. చాలా కాంప్లికేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్. 3 పేషెంట్స్ ఇవాళ డిశ్చార్జ్ కి రెడీగా ఉన్నారు. టీం చాలా కష్టపడి అందరు పేషెంట్స్ ని ప్రీ ఆపరేటివ్ గా పోస్ట్ ఆపరేటివ్ గా చాలా బాగా చూసుకున్నందుకే పేషెంట్స్ ఇంటికి వెళ్తున్నారనమాట. మనతో కూడా ఉన్నారు మీకు టెస్టిమోనియల్ ఇవ్వడానికి. సో ఓవర్ టు డాక్టర్ గోవిని బాలసుబ్రహ్మణ్యం గారు. సర్జరీ ఎంత కాంప్లికేటెడ్ గా ఉండింది, త్రూ ద సర్జరీ ఎంత కాంప్లికేటెడ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినాయి అనేది గోవిని బాలసుబ్రహ్మణ్యం సార్ చెప్తారు. సార్ ఓవర్. ఇన్ఫాక్ట్ తపస్సు గారు చెప్పినట్టుగా వచ్చేసి ఈ కేసు వచ్చేసి కొద్దిగా కాంప్లెక్స్ కేసు. నార్మల్గా అయితే 2-3 ప్లేసెస్ మీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వచ్చేసి చేసేదానికి కుదరదు అనేసి ఆఖరికి మన దగ్గర వచ్చినప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ట్రాన్స్ప్లాంట్కి వచ్చేసి ప్రైమ్గా చేసి దాని తర్వాత వచ్చేసి తీసుకున్నాము ఈ పేషెంట్ని. ఇన్ఫాక్ట్ వచ్చేసి మనం హైట్ వెయిట్కి వచ్చేసి ప్రాపర్ అయిన డోనర్ వచ్చేసి దొరకలేదు. లాంగర్ పీరియడ్ టైం వచ్చేసి వెయిట్ చేయాల్సి ఉంది. అది కాకుండా వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో మనకి ప్రాపర్ డోనర్ దొరకకపోవడం వల్ల శ్రీకాకుళంలోంచి మనం తీసుకొచ్చాము ఈ ఆర్గన్ వచ్చేసి ఫ్లైట్లో తీసుకొచ్చాము. ఇస్కిమిక్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆర్గన్ అయినా హార్ట్కి అయితే చూసారంటే 5 hours ఉంటుంది, లంగ్స్ చూసారంటే 7 hours ఉంటుంది, లివర్ వచ్చేసి 12 to 14 hours ఉంటుంది. సో విత్ ఇన్ 7 hours టైంలో వచ్చేసి మనం చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ఒక రిస్క్ తీసుకునేసి ఇప్పుడు వచ్చేసి పేషెంట్ వచ్చేసి వితౌట్ ఆక్సిజన్ వచ్చేసి తను నడవగలుగుతున్నాడు, తన పని వచ్చేసి తను చేసుకోగలడు. ఇంకా అలాగే వచ్చేసి ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మీకు తెలిసిందే కదా, గ్లోబల్ హాస్పిటల్ అనేది ముందు వచ్చేసి క్లినిక్ అనేది గ్లోబల్గా ఉంది. లివర్ వచ్చేసి చేస్తున్నారు ముందు అయితే, అండ్ నోన్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్. అలాగే ఇప్పుడు క్లినికల్ చూశారంటే ఆల్మోస్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అక్రాస్ ద గ్రూప్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై ఇలాంటి 4 చోట్ల వచ్చేసి మా ట్రాన్స్ప్లాంట్ టీమ్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది లంగ్ ట్రాన్స్ప్లాంట్. సో ఇన్ఫాక్ట్ ఇయర్లీ ఆల్మోస్ట్ 60 to 70 ట్రాన్స్ప్లాంట్ అక్రాస్ ద గ్రూప్ నేను చేసుకున్నాం. కాబట్టి ఇండియాలోనే వచ్చేసి అది ఎక్కువ చేసే ట్రాన్స్ప్లాంట్ చేసే అంటే మనకి ఈ సక్సెస్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు వెస్టర్న్ కంట్రీస్ ఈక్వల్గా మనం చేయగలుగుతున్నాం. అది ఎందుకంటే మన దగ్గర వచ్చేసి కంప్లీట్ టీమ్ ఉంది. అంటే ఫ్రమ్ ద ప్రీ ఆపరేటివ్గా పేషెంట్ వచ్చేసి ఆప్టిమైజ్ చేసి ఇంట్రా ఆపరేటివ్గా ఛాలెంజ్ ఉంటే కూడా వచ్చేసి మన డాక్టర్స్ వచ్చేసి ఆ ఛాలెంజ్ తీసుకునేసి పోస్ట్ ఆపరేటివ్గా వచ్చేసి చాలా ఎక్కువ ఉంటుంది ఛాలెంజెస్ అనేది. ఆ చూసుకునేదానికే మన ఇంటెన్సివ్ కేర్, ఫిజియోథెరపిస్టు, నర్సెస్ వీళ్ళంతా వచ్చేసి టీమ్ ఉంది కాబట్టి ఈ సక్సెస్ అనేది మనం ఇవ్వగలుగుతున్నాం. సో రీసెంట్గా చూసారంటే ఒక 10 days పీరియడ్లోని ఆల్మోస్ట్ 3 ట్రాన్స్ప్లాంట్. ఇవన్నీ వచ్చేసి కాంప్లెక్స్ కేసెస్, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ట్రాన్స్ప్లాంట్ కేసెస్ కావు. ఇలాంటి కాంప్లెక్స్ కేసెస్ చేయాలంటే అది పెద్ద టీం ఉండాలా, దానికి తగినట్టుగా చేయడానికి మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ అనేది ఉండాలి. మా మేనేజ్మెంట్ వచ్చేసి డెఫినెట్గా వచ్చేసి మంచి సపోర్ట్ ఇవ్వడం వల్లనే మేము వచ్చేసి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము. అండ్ పేషెంట్స్ కూడా వచ్చేసి వితౌట్ మచ్ ఆఫ్ కాంప్లికేషన్. యాక్చువల్లీ పేషెంట్ అయితే చూసారంటే ఇవాళ డే 10 ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నాడు. ఆయన మీరు వచ్చేసి ఒక సిఏబిజీ కేసు లేకపోతే ఒక వాల్వ్ కేసు స్టార్ట్ చేశామంటే సిమిలర్లీ 7 to 10 days పడుతుంది. ఒక ట్రాన్స్ప్లాంట్ అంటే ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా ఛాలెంజింగ్గా ఉండేది చూసారంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్. ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ 10 daysలో ఇంటికి వెళ్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ జాబ్. అంటే ఒక టీం వచ్చేసి కలిసి చేసిన వల్లే ఈ ఒక రిజల్ట్స్ అనేది మనం అచీవ్ చేయగలుగుతున్నాము. ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యూచర్లో కూడా వచ్చేసి ఇలాంటి వచ్చేసి ఎక్కువ ట్రాన్స్ప్లాంట్ మనం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి చూసారంటే ఫోర్టీస్ హాస్పిటల్లో కూడా వచ్చేసి అక్రాస్ ద ఇండియా ఈ ఒక ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని క్లినికల్స్ చేసి తీసుకెళ్తుంది. డాక్టర్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ తను కొద్దిగా బ్రీఫ్ చేస్తాను.
I'm going to be speaking in English. I don't speak Telugu that well. Basically, the whole idea, what we want to convey from your side is for patients who have lost hope, for whom treatments are not available, for whom it is not easy to live life, patients who are bedridden, who require oxygen even for going to the bathroom. Transplant is a very good option for them. This is a life saving, it is a life transforming operation for them. We can change their lives, we can extend their lives, and we can bring them back into normal lives, make them again a contributing member of the society. So it is a magical solution which needs to be offered to our patients. And equally important, we need to be very humbly thankful to the donor families. Donors who donated the lungs also donated a heart, also donated a liver, a kidney. So one donor can save up to 11 lives. It is a very, very important thing that we need to remember, we need to acknowledge, and we need to be very, very thankful to the donor families who are coming up in huge numbers. But still, more and more awareness is required so that more and more patients can be saved using transplant options. First of all, thank you to all the press members who've come here today to cover this press conference that we were trying to do for the lung transplant patient who is successfully getting discharged after the surgery. And on behalf of Gleneagles Hospital Administration, I would want to share with you all that Gleneagles Hospital has always been a pioneer in the transplants. Like Dr. Bala Govani just hinted, that we have done almost 6,500 transplants for the last 1.5 decades of providing the services. And we provide all the gamut of transplants, be it liver, kidney, heart. We're talking about lung transplant. We also have done uterine transplants and hand transplants. So it's not just this location, but also the 4 other locations, the 4 other hospitals in Maharashtra, in Tamil Nadu, in Karnataka. So we offer all these gamut of services across the transplants to the patients, and what we believe in is how can we transform the lives of people like Dr. Par mentioned, people who have lost hope, people who cannot see, a future. How can we transform their lives? And again, thanks to the donor families as well. And I would also want to thank all my clinicians over here who tirelessly worked 24 by 7, committed to making the patient well. And today we are so happy that he's successfully getting discharged. And again, thank you to all of you. And as Gleneagles Hospital has been committed to providing the patient care and providing excellent results, we are committed to it in future as well. Thank you all for coming over today. All of you for coming here today for this brief press briefing. So I'm very happy to inform you that this patient was on a long time for waiting for a good quality organ. Even though we had few offers in between, we were waiting for a best quality organ for him so that he will have a good long-term outcome. So we waited for nearly 7 months to get this best quality organ. We had to travel a long distance from Srikakulam to Hyderabad. I sincerely thank the airport authorities of Vizag and Hyderabad and the police personnel of both Vizag and Hyderabad who arranged a green channel for us to swiftly transfer the organ within a span of 5 to 6 hours so that we could complete the implant process quickly. And we are grateful that the patient has recovered well and is ready to go home. So that's why we have a very good team of transplant professionals who have been involved in this process for a long time. And we assure you that the patient long-term results are quite good and we are offering excellent services. And I also sincerely thank our management for giving us this opportunity and so that we continue to do our good work and give excellent results to the patients. Thank you. మీకు టెస్టిమోనియల్ ఇవ్వడానికి. సో ఓవర్ టు డాక్టర్ గోవిని బాలసుబ్రహ్మణ్యం గారు. సర్జరీ ఎంత కాంప్లికేటెడ్గా ఉండింది, త్రూ ద సర్జరీ ఎంత కాంప్లికేటెడ్ డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చినాయి అనేది గోవిని బాలసుబ్రహ్మణ్యం సార్ చెప్తారు. సార్ ఓవర్. ఇన్ఫాక్ట్ తపస్సు గారు చెప్పినట్టుగా వచ్చేసి ఈ కేసు వచ్చేసి కొద్దిగా కాంప్లెక్స్ కేసు. నార్మల్గా అయితే 2-3 ప్లేసెస్ మీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వచ్చేసి చేసేదానికి కుదరదు అనేసి ఆఖరికి మన దగ్గర వచ్చినప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ట్రాన్స్ప్లాంట్కి వచ్చేసి ప్రైమ్గా చేసి దాని తర్వాత వచ్చేసి తీసుకున్నాం ఈ పేషెంట్ని.
ఇన్ఫాక్ట్ వచ్చేసి నన్ను హైట్ వెయిట్ వచ్చేసి ప్రాపర్ అయిన డోనర్ వచ్చేసి దొరకలేదు. లాంగర్ పీరియడ్ టైం వచ్చేసి వెయిట్ చేయాల్సి ఉంది. అది కాకుండా వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లో మనకి ప్రాపర్ డోనర్ దొరకకపోవడం వల్ల శ్రీకాకుళంలో నుంచి మనం తీసుకొచ్చాము. ఈ ఆర్గన్ వచ్చేసి ఫ్లైట్లో తీసుకొచ్చాము. ఇస్కిమిక్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఆర్గన్ అయినా హార్ట్కి అయితే చూసారంటే 5 hours ఉంటుంది, లంగ్స్ చూసారంటే 7 hours ఉంటుంది, లివర్ వచ్చేసి 12 to 14 hours ఉంటుంది. సో విత్ ఇన్ ఆ 7 hours టైంలో వచ్చేసి మనం చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ఒక రిస్క్ తీసుకునేసి ఇప్పుడు వచ్చేసి పేషెంట్ వచ్చేసి వితౌట్ ఆక్సిజన్ వచ్చేసి తను నడవగలుగుతున్నాడు, తన పని వచ్చేసి తను చేసుకోగలడు. ఇంకా అలాగే వచ్చేసి ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అండ్ మీకు తెలిసిందే కదా, గ్లోబల్ హాస్పిటల్ అనేది ముందు వచ్చేసి క్లినిక్ అనేది గ్లోబల్గా ఉంది. లివర్ వచ్చేసి చేస్తున్నారు ముందు అయితే, అండ్ నోన్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంట్. అలాగే ఇప్పుడు క్లినికల్ చూశారంటే డిసెంబర్లో అయ్యాము. అప్పటి నుంచి ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాం తనకి మెంటల్గా, అయితే ఇట్లా బాగుంటుంది అని. అప్పుడు ఓకే చెప్పారు, ఇప్పుడు వచ్చింది మాకు, ఓకే సక్సెస్ అయ్యారు. చెప్పాలి హోప్ అవుతుందన్నమాట. కొత్త ఊపిరితిత్తులు, నల్లగా మాడిపోయినట్టు అయిపోయిన ఊపిరితిత్తుల్ని పింక్ డోనర్ లంగ్స్ తో మనం రీప్లేస్ చేసినప్పుడు వారు ఆక్సిజన్ లేకుండా బతకచ్చు. ఆ తర్వాత వాళ్ళ క్రమేణా యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటారు. ఈ రే ఆఫ్ హోప్ ఇస్తున్నాము గ్లెనిగల్స్ హాస్పిటల్స్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ హైదరాబాద్ లో, బెంగళూరు, చెన్నైలో కూడా చేస్తున్నాం ఈ ట్రాన్స్ప్లాంట్స్. మొన్న మధ్యనే లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన పేషెంట్ కి 5 ఏళ్ల తర్వాత లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడితే మా టీం ద్వారా చేయబడింది. ఇప్పుడు ఆయన ట్రాన్స్ప్లాంట్ అయిపోయి డిశ్చార్జ్ కూడా రెడీగా ఉన్నారు. ఈ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి డోనర్ ఫ్యామిలీతోనే మాకు చేయగలుగుతాం అనమాట. డోనర్స్ లంగ్ కానీ, లివర్ కానీ, కిడ్నీస్ కానీ డొనేట్ చేస్తేనే, మా చేతుల్లో పెడితేనే మేము రిసిపియంట్కి ఇవ్వగలుగుతాము. సో డోనర్ ఫ్యామిలీ అనేది ఒక పెద్ద రే ఆఫ్ హోప్ ఇస్తారు ఈ రిసిపియంట్ ఫ్యామిలీకి. వారిద్దరూ ఎప్పుడు కలుసుకోకపోయినా సరే రుణానుబంధాలు అనేవి ఉంటాయి అంటాం కదా, సో రుణానుబంధాలతో ఈ రిసిపియంట్స్ బతకటం జరుగుతుందన్నమాట. సో ఈ రే ఆఫ్ హోప్ ని ముందుకు తీసుకెళ్ళడానికి గ్లెనిగల్స్ హాస్పిటల్స్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ మేము పనిచేస్తూ ఉంటాము. ఇంకా ముందు కూడా ఇట్లాగే చిత్తశుద్ధితో పనిచేస్తామనేది ప్రామిస్ చేయగలుగుతాం. సర్జరీ ఇప్పుడు డోనర్ ముందుగా ఇన్ఫాక్ట్ 2011లో ఫస్ట్ సింగిల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇండియాలో వచ్చేసి మొట్టమొదటిసారిగా మేము చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా చేసినాము. దాని తర్వాత వచ్చేసి ఈ ప్రోగ్రామ్ అనేది ముందుకెళ్ళింది. సో ఇప్పుడు చూసారంటే అక్రాస్ ద గ్రూప్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అండ్ బాంబే, ఈ 4 చోట్ల వచ్చేసి ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. అది మాకు ఒక టీం ఉంది కాబట్టి ఈ టీం ద్వారా ఎక్స్పర్ట్ టీమ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో ఈ టీం ఉండదు కాబట్టి మనం వెస్టర్న్ కంట్రీకి ఈక్వల్గా ఈ రిజల్ట్ అనేది మేము ఇవ్వగలుగుతున్నాము. ముందు కూడా వచ్చేసి ఇలాంటి వచ్చేసి మంచి ఒక రిజల్ట్స్ వచ్చేసి మేము ఇస్తామని కూడా ప్రామిస్ చేస్తున్నాము. అలాగే చూసారంటే లోబా ట్రాన్స్ప్లాంట్ అనేది రీసెంట్గా చెన్నైలో వచ్చేసి సక్సెస్ఫుల్గా చేసాం. అంటే ఈ లోబా ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే స్మాల్ ఆర్గన్ సైజ్డ్ రిసిపియంట్ ఉన్నప్పుడు వాళ్ళకి పెద్ద ఆర్గన్ వచ్చేసి మనం పెట్టలేము. అలాంటప్పుడు వచ్చేసి దాన్ని సైజ్ రిడక్షన్ చేయాలి. మనకు చూసారంటే రైట్లో వచ్చేసి 3 లోబ్స్ ఉంటాయి, లెఫ్ట్లో 2 లోబ్లు ఉంటాయి. సో ఈ 3 లోబ్లు వచ్చేసి మనకి దాంట్లో ఇంప్లాంట్ చేసేయడానికి కుదరదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే సింగిల్ లోబ్ తీసి రైట్ సైడ్లో ఒక సింగిల్ లోబ్, లెఫ్ట్ సైడ్లో ఒక సింగిల్ లోబ్ చేస్తాము. ఇలాంటి ఒక హైలీ ఛాలెంజింగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా వచ్చేసి మొట్టమొదటిసారిగా చూసారంటే గ్లోబల్ గ్లెనిగల్స్ హాస్పిటల్లో మనం చేస్తున్నాము. సో ఇది వచ్చేసి వెస్టర్న్ కంట్రీలో కూడా అంటే ఇది అరుదైన ఆపరేషన్ కాబట్టి వెస్టర్న్ కంట్రీస్లో దీని ఎక్స్పర్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. త్వరలోనే మేము వచ్చేసి లైవ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. అంటే వచ్చేసి డోనర్ అనేది 2 ఇవ్వాల్సి వస్తుంది లైవ్ డొనేషన్స్లో. అలాంటి ఒక అవకాశం మాకు కానీ దొరికిందంటే డెఫినెట్గా వచ్చేసి దాన్ని కూడా మేము ప్లాన్ చేస్తాం. సో ఇలాంటి ఎక్సెప్షనల్ ఎక్స్క్లూజివ్ ట్రాన్స్ప్లాంట్స్, లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది గ్లెనిగల్స్ హాస్పిటల్లో అది ఎక్కువ వచ్చేసి చేస్తున్నాము. ఈ అవకాశాన్ని ప్రజలు కూడా యూజ్ చేసుకునేందుకు నేను For this patient, we got an alert from Srikakulam that there is a suitable donor matching to this patient's height and weight. So we went to Srikakulam, assessed the organ, and for any transplant, the crucial point is the time, because we need to implant the organ within 6 to 7 hours of retrieving the organ. So we had to do a lot of logistic arrangements with the police, airport authorities and our hospital people. We had a lot of discussion, and after a lot of discussion we retrieved the organ, lungs, and within 5 to 6 hours of time, with the help of all these authorities, we could get the organ here within a stipulated time.
and the procedure went uneventfully. So we are very happy to inform you that today the patient is fit for discharge and he is doing extremely well. So transporting organ is a risk factor. How do you have any challenges faced here? Definitely, because the organ needs to be transported in ice box, because the temperature of the organ needs to be very crucial. We need to store it in 4 to 6 degrees temperature. So we stored it in a plastic bags and store it in ice box. And within 4 to 6 hours, we'll have to implant it back in the recipient's body. So that's why we had a discussion with the airport authorities, and the police arranged a green channel so that without any traffic we could transport the organ very swiftly, and within 6 hours we got the organ here. This is the first time you have this experience? No, we have been doing this for the past 5 to 6 years. So the retrieval we do routinely, and the lung transplant program we have started recently here. So already we have done 3 transplants now. So all the organ recipients are उस समय पे लंग ट्रांसप्लांट का ऑप्शंस इन पेशेंट्स को दिया जाता है, और ये ना केवल पेशेंट्स की ज़िंदगी को बेहतर बनाता है, ये पेशेंट्स की ज़िंदगी को दोबारा से वापस एक नॉर्मल स्थिति पर लाके खड़े कर देने वाला ऑपरेशन है। ये ऑपरेशन अपने आप में बहुत पेचीदा है, 14 घंटे चलने वाला ऑपरेशन है, और इसमें कई सारी टीम्स इन्वॉल्व होती हैं। एक कहावत है कि इट टेक्स अ विलेज टू डू अ ट्रांसप्लांट, और बिल्कुल सही बात है। एक टीम में कम से कम 25 से 30 लोग होते हैं जो कि पेशेंट के ऊपर, मरीज के ऊपर काम करते हैं, तब जाके ये मरीज ठीक होकर के, स्वस्थ होकर के अपने घर वापस जा पाता है, वापस सोसाइटी में कामयाब हो पाता है। सबसे बड़ा रोल इसमें डॉक्टर से भी ज़्यादा प्ले करता है डोनर्स फैमिलीज। अगर डोनर नहीं होगा तो ट्रांसप्लांट होने का मतलब ही नहीं है। तो हम लोगों को मैसेज जो देना है, ना तो सिर्फ ये देना है कि ट्रांसप्लांट अवेलेबल है, ट्रांसप्लांट्स कर सकते हैं। इस हॉस्पिटल में हम 6000 से ज़्यादा ट्रांसप्लांट्स कर चुके हैं, चाहे उसमें लंग्स, लिवर, हार्ट, किडनी, सब चीज़ों की बात करें तो। एंड वी आर पायनियर्स। इंडिया में सिर्फ 2 या 3 ऐसे हॉस्पिटल्स हैं जो यूट्रस और हैंड्स ट्रांसप्लांट करते हैं, जिसमें से क्लिनिकल हॉस्पिटल्स एक आता है। लंग ट्रांसप्लांट हमने शुरू किया था, वी डिड द फर्स्ट ट्रांसप्लांट